తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్‌లో భాగంగా మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే సబ్జెక్టు మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో తర్వాత మెయిన్స్‌లో ఈ సబ్జెక్ట్ ఉన్నది. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో భాగంగా మనకు ఈరోజు కాకతీయుల గురించి వివరించడం జరుగుతుంది. కాకతీయులు తెలంగాణ ప్రాంతాన్ని దాదాపు 300 సంవత్సరాల పైగా పరిపాలించారు. వీరు కాకతీయులు ఈ విధంగా మన తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కూడా ఐక్యం చేసిన ఘనత కాకతీయుల కాలానికి చెందినది. తెలుగు ప్రాంత చరిత్రలో కాకతీయులకు ఒక ప్రత్యేక స్థానము ఉన్నది. శాతవాహనుల తర్వాత తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఏకఛత్రాధిపత్యం కిందకి తెచ్చి రాజకీయ సమైక్యతను సాధించిన వారు కాకతీయులు. కాకతీయులు విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించారు. అంటే కాకతీయుల కాలంలో మనకు దక్షిణ భారతదేశానికి కూడా మొత్తానికి కూడా కాకతీయ సామ్రాజ్యం కొంతమంది గొప్ప పాలకుల కాలంలో విస్తరించింది. మనకు కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి వీరు నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు, వ్యవసాయ అభివృద్ధికి సహాయపడ్డారు, వర్తక వాణిజ్యాలను ప్రోత్సహించి తర్వాత కుటీర పరిశ్రమలకు వృద్ధికి సహాయపడ్డారు. లలిత కళలను సాహిత్యాన్ని వీరు పోషించడం జరిగింది. తర్వాత దేవాలయ నిర్మాణం గావించారు. తర్వాత తెలుగువారి రాజకీయ సాంస్కృతిక ఐక్యతకు వీరు కృషి చేయడం జరిగింది. తర్వాత మనకి ఇక్కడ మన కాకతీయుల కాలానికి సంబంధించి మనకు ప్రిలిమినరీలో ఏ విధంగా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందంటే కాకతీయులు ఎవరు? కాకతీయులు ఎవరు అనేది ఒక ప్రశ్న అడిగినప్పుడు మనకు కింద ఆల్టర్నేటివ్స్ ఇస్తారో కాకతీయులు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ శూద్రులు అనేది కరెక్ట్. కాకతీయులు శూద్రులు శూద్రులకు చెందినవారు. తర్వాత కాకతీయుల కాలంలో ఇంకా ఇంపార్టెన్స్ ఏమున్నదంటే మనకు మొత్తం కాకతీయ రాజ్యాన్ని 1000 సంవత్సరాల నుంచి 1323 సంవత్సరాల మధ్య పాలించారు. మనకు కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు మొదటి బేతరాజు స్థాపిస్తే తర్వాత వీరి రాజధానులు 2. ఫస్ట్ రాజధాని హన్మకొండ, రెండోది ఓరుగల్లు. వీరి కాలంలో తెలంగాణ సంస్కృతి వీరు నలుదిశలకు విస్తరింపజేసిన వారు కాకతీయులు. ఈ విధంగా మొదటి బేతరాజు కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. తర్వాత మొదటి బేతరాజు తర్వాత మొదటి ప్రోఢరాజు పాలించాడు ఆయన కుమారుడు. మొదటి ప్రోఢరాజు తర్వాత రెండో బేతరాజు పాలించాడు. రెండో బేతరాజు తర్వాత రెండో ప్రోఢరాజు పాలించాడు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఏమంటారంటే తొలి కాకతీయులని అంటారు. తొలి కాకతీయులు దిగంబర జైన మతాన్ని అనుసరించారు. జైన మతంలో 2 శాఖలు ఉన్నాయి. జైన మతంలో మనకు మహావీరుని తర్వాత కొంతమంది జైనులు మార్పులు కావాలి అని జైన మతంలో అడిగినప్పుడు శ్వేతాంబరులుగా వాళ్ళు చీలిపోయారు. మార్పులు అవసరం లేదన్న వాళ్ళు దిగంబరులుగా మిగిలిపోయారు. ఈ విధంగా దిగంబర, శ్వేతాంబర జైన శాఖలు మనకు భారతదేశ వ్యాప్తంగా ఉండేవి. అదేవిధంగా మన తొలి కాకతీయ రాజులు దిగంబర జైన మతాన్ని అనుసరించారు. అనేక జైన దేవాలయాలు కూడా నిర్మించడం జరిగింది. పద్మాక్షి అనేది ఒక జైన దేవాలయం హన్మకొండలో నిర్మించారు. తర్వాత మలికాకతీయులు అనే వాళ్ళు రుద్రదేవుని కాలం నుంచి మలికాకతీయులు అనే రాజులు పరిపాలించారు. రుద్రదేవుని తర్వాత గణపతి దేవుని తర్వాత రుద్రమదేవి, తర్వాత ప్రతాపరుద్రుడు. ఈ 4 రాజులను కూడా మలికాకతీయ రాజులని అంటారు. మలికాకతీయ రాజులు శైవ మతాన్ని అనుసరించారు. మలికాకతీయ రాజులు స్వతంత్ర పరిపాలకులుగా పరిపాలించారు. మరి తొలి కాకతీయ రాజులు సామంతులుగా పరిపాలిస్తే మలికాకతీయ రాజులు వాళ్ళు స్వతంత్రులుగా పాలించారు. మరి ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్ ఇంపార్టెన్స్ తీసుకుంటే రుద్రదేవుడు మలికాకతీయ రాజుల్లో మొట్టమొదటి వారు రుద్రదేవుడు తాను చాళుక్యుల నుంచి స్వాతంత్రాన్ని ప్రకటించుకునే సందర్భంలో క్రీస్తకం 1163 సంవత్సరంలో తాను చాళుక్యుల నుంచి తన స్వతంత్రాన్ని అంతకుముందు సామంతుడిగా ఉండే తన స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు 1163లో. ఈ విధంగా తాను స్వాతంత్రాన్ని ప్రకటించుకునే సందర్భంలో రుద్రదేవుడు హనుమకొండ శాసనాన్ని వేయించినది. అదేవిధంగా రుద్రదేవుడు రుద్రేశ్వర దేవాలయాన్ని 1163 సంవత్సరంలో తన చాళుక్యుల నుంచి స్వాతంత్రం ప్రకటించుకునే శుభ సందర్భంలో హనుమకొండ రుద్రేశ్వర దేవాలయం 1000 స్తంభాల గుడిని 1163 సంవత్సరంలో ఆయన నిర్మించడం జరిగింది. అది ఒక ఇంపార్టెన్స్. రుద్రదేవుడు నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత రుద్రదేవుడు వినయ విద్యా విభూషణుడు అనే బిరుదు ఉండేది. రుద్రదేవునికి వినయభూషణుడు, విద్యాభూషణుడు అనే బిరుదు ఉండేది. ఈ విషయం మనకు ద్రాక్షారామ శాస్త్రం వల్ల తెలుస్తుంది. ఆ విధంగా రుద్రదేవునికి ఉన్న ఇంపార్టెన్స్ అది. తర్వాత మరొక ముఖ్య పాలకుడు గణపతి దేవుడు క్రీస్తకం 1100 ఆయన రాజ్యం గణపతి దేవుడు చాలా కాకతీయుల్లో చాలా గొప్ప చక్రవర్తి. ఆయన రాజ్యము
తమిళనాడులో ఉన్న కంచి వరకు ఆయన రాజ్యం విస్తరించింది. తర్వాత గణపతి దేవుడు కాలంలో ఆయన హనుమకొండ నుంచి ఓరుగల్లుకు తన రాజధానిని మార్చడం జరిగింది. అదేవిధంగా గణపతి దేవుడు విదేశీ వర్తకులకు అభయం ఇస్తూ మోటుపల్లి ఓడరేవులో అభయ శాసనాన్ని వేయించడం జరిగింది. మోటుపల్లి ఓడరేవును ఆ రోజులో దేశీయకొండ పట్టణం అని అనేవారు. తర్వాత గణపతి దేవుని యొక్క సైన్యాధిపతులు అనేక చెరువులు, దేవాలయాలు నిర్మించారు. గణపతి దేవుని సేనాధిపతి అయిన రేచరరుద్రుడు పాలంపేటలో రామప్ప దేవాలయాన్ని, రామప్ప చెరువును నిర్మించాడు. అదేవిధంగా మరొక సైన్యాధిపతి అయిన గణపతి దేవుని మరొక సైన్యాధిపతి అయిన మనకి జగదల ముమ్మడి అనేవాడు ఆయన పాకాల చెరువును నిర్మించాడు. తర్వాత ఆయన గణపతి దేవుని సోదరైన మైలాంబ బయ్యారం చెరువును నిర్మించడం జరిగింది. ఇది మన గణపతి దేవునికి ఉన్న ఇంపార్టెన్స్. తర్వాత మనకు రుద్రమదేవి కాలంలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే తెలంగాణను పరిపాలించిన మొట్టమొదటి స్త్రీ పాలకురాలు రుద్రమదేవి. తర్వాత రుద్రమదేవి ఆమె నాయంకర వ్యవస్థను, అంటే సైన్యంలో నాయంకర వ్యవస్థను ఆమె ప్రవేశపెట్టింది. నాయంకర వ్యవస్థ అంటే సైన్యంలో ఈనాటి పాలకులు తమకు విశ్వాసపాత్రులైన కొంతమందికి కొన్ని భూములు కానీ, కొన్ని గ్రామాలు కొన్ని భూములు ఇస్తారు. ఆ విధంగా ఆ భూములను అనుభవిస్తూ వారి సొంత సైన్యాన్ని పోషిస్తారు. ఆ సొంత సైన్యాన్ని పోషించి రాజుకు యుద్ధ సమయాల్లో సహాయపడతారు. ఆ విధంగా సహాయపడతారు. ఈ సిస్టాన్ని ఏమంటారంటే నాయంకర సిస్టమ్ అని అంటారు. ఈ నాయంకర వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరంటే రుద్రమదేవి. రుద్రమదేవి కాలంలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే రుద్రమదేవి కాలంలో మార్కో పోలో ఇటలీ యాత్రికుడైన వెనిస్ అనే ప్రాంతానికి, ఇటలీ దేశంలోని వెనిస్ అనే ప్రాంతానికి చెందిన మార్కో పోలో అనేవాడు ఇక్కడికి రుద్రమదేవి ఆస్థానాన్ని దర్శించాడు. తర్వాత ఆయనే మోటుపల్లి ఓడరేవును దర్శించాడు. ఆనాటి విషయాలు ఆయన తెలియజేయడం జరిగింది. చివరి పాలకుడు ఎవరంటే ప్రతాపరుద్రుడి కాలంలో ప్రతాపరుద్రుడు రాయలసీమ ప్రాంతంలో అనేక అడవి ప్రాంతాలను నరికించి నూతన వ్యవసాయ భూములను వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. తర్వాత ప్రతాపరుద్రుడి కాలంలో మనకు ప్రధానంగా ఢిల్లీ సుల్తాన్లు 1123 సంవత్సరంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చేసి ఈ యొక్క ప్రతాపరుద్రుడిని ఓడించి ఢిల్లీకి బందీగా పట్టుకుపోతున్న సందర్భంలో ప్రతాపరుద్రుడు నర్మదా నది తీరంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మనకు అనితల్లి వేయించిన కలవచేరు శాసనం ద్వారా, తర్వాత ప్రోలయ నాయకుడు వేయించిన విరస శాసనం అనే 2 శాసనాల ద్వారా ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. తర్వాత ఆ విధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓరుగల్లును ఆక్రమించుకొని దానికి సుల్తాన్పూర్ అనే నూతన నామాన్ని పెట్టడం జరిగింది. ఆ విధంగా కాకతీయ రాజ్యం పతనమైంది. మనకు ఇది ప్రిలిమినరీకి సంబంధించిన కొన్ని అంశాలు. తర్వాత మనకు మెయిన్స్ ఏ విధంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందంటే మెయిన్స్లో మనకు కాకతీయుల కాలం నాటి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితుల గురించి అడిగే అవకాశం ఉంది. అంటే ముందు మనం ఈ విధంగా ప్రశ్నలు గతంలో వచ్చాయి. కాకతీయుల కాలం నాటి ఆర్థిక, సాంఘిక పరిస్థితుల గురించి ఒకసారి అడిగితే, మరొకసారి కాకతీయుల కాలం నాటి సాంస్కృతిక పరిస్థితుల గురించి కూడా మనకు ప్రశ్నలు వచ్చాయి. ముందు మన కాకతీయుల కాలం నాటి ఆర్థిక, సాంఘిక పరిస్థితుల అనే ప్రశ్న తీసుకుంటే కాకతీయుల కాలంలో ఆర్థిక, సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయండి అనేది చెప్పుకుంటే మనకి ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. అట్లా అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ విధంగా తెలుగు ప్రాంత చరిత్రలో కాకతీయులకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. శాతవాహన తర్వాత తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఏకఛత్రాధిపత్యం కింద తెచ్చి రాజకీయ సంక్షేత్రం సాధించిన వారు కాకతీయులు అనేది మనకు ఆ విధంగా కాకతీయులు విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించారని, తర్వాత నీటిపారుదల సౌకర్యాలను కల్పించి వ్యవసాయ అభివృద్ధికి సహాయపడ్డారు అని, వర్తక వాణిజ్యాలను ప్రోత్సహించి కుటీర పరిశ్రమ అభివృద్ధికి సహాయపడ్డారని, తర్వాత లలిత కళలను, సాహిత్యాన్ని పోషించారు. తర్వాత దేవాలయాల నిర్మాణం గావించారు. తర్వాత తెలుగువారి రాజకీయ సాంస్కృతిక ఐక్యతకు వీరు కృషి చేశారని అదంతా కూడా మనం ఇంట్రడక్షన్లో మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్ తర్వాత మనం తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల కాలంలో ఆంధ్రదేశము అనేక సిరి సంపదలతో తొలతూగుతున్నదని మనకు మార్కో పోలో, అమీర్ ఖుస్రూ, అబ్దుల్ వాఫస్ వంటి విదేశీ యాత్రికుల రచన వల్ల తెలుస్తుంది. తర్వాత మనకు ప్రజల యొక్క ముఖ్య వృత్తి రాజుల కాలంలో ఏ కాలంలో చూసినా ప్రజల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం ఉంటుంది. ఆనాటి రాజులు వ్యవసాయ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో అనేక చెరువులను త్రవ్వించారు. తర్వాత తటాక నిర్మాణం, అంటే చెరువుల నిర్మాణం అనేది ఒక పుణ్యకార్యంగా భావించేవారు. అంటే ఆనాటి రాజులైనా ఎవరు చెరువు నిర్మించిన ఒక పుణ్యకార్యంగా భావించేవారు. అంటే వీళ్ళు ఎంకరేజ్ చేసేవారు, చెరువుల నిర్మాణాన్ని ఎంకరేజ్ చేసేవారు. అంటే ఒక పుణ్యకార్యంగా చెరువుల నిర్మాణం భావించడం జరిగింది. అంటే
ఎవరైతే చెరువు నిర్మిస్తాడో మనకి అశ్వమేధ యాగం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక చెరువు నిర్మిస్తే అంతే పుణ్యం వస్తుందని వీళ్ళు ఈ విధంగా చెరువుల నిర్మాణాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ విధంగా మొదటి ప్రోలరాజు తొలి కాకతీయ రాజైన మొదటి ప్రోలరాజు కేసరి సముద్రము అనే చెరువుని నిర్మించాడు. కేసరి సముద్రము అనే చెరువుని, సముద్రం అని ఎందుకంటారంటే సముద్రంలో సంవత్సరం పొడవునా ఏ విధంగా అయితే నీళ్లు ఉంటాయో తన చెరువులో కూడా సంవత్సరం పొడవునా నీళ్లు ఉండాలనే మంచి ఉద్దేశంతో సముద్రం అని పేరు పెట్టడం జరిగింది. ఆ విధంగా మొదటి ప్రోలరాజు కేసరి సముద్రం అనే చెరువు నిర్మిస్తే రెండో బేతరాజు చెటికెక్కేర చెరువును త్రవ్వించాడు. తర్వాత గణపతి దేవుని కాలంలో పాకాల రామప్ప చెరువులు త్రవ్వించబడ్డాయి. గణపతి దేవునికి సైన్యాధిపతులైన జగదల ముమ్మడి అనేవాడు పాకాల చెరువులు త్రవ్విస్తే మరొక చెరువు రామప్ప చెరువును మరొక సైన్యాన్ని గణపతి దేవుని మరొక సైన్యాధిపతి అయిన రేచరరుడు పాలంపేటలో రామప్ప చెరువును నిర్మించడం జరిగింది. ఇవి కాకుండా సముద్రము, బాచ సముద్రము, సబ్బ సముద్రము మొదలైనవి కూడా ఈ చెరువులను కూడా నిర్మించడం జరిగింది. తర్వాత ప్రతాపరుద్రుడు కడప, కర్నూలు ప్రాంతాల్లో అడవులు నరికించి వ్యవసాయ భూమిగా మార్చి కొత్త గ్రామాలు నిర్మింపజేయడం జరిగింది. తర్వాత ఈ కాలంలో మనకు ప్రధానంగా జొన్నలు, వరి, గోధుమలు, పెసలు, చెరుకు, నూనె దినుసులు, అల్లము, పసుపు పంటలు పండేవి. ఇవన్నీ పంటలు ఈ కాలంలో ప్రధానంగా జొన్నలు, వరి, గోధుమలు, పెసలు, చెరుకు, నూనె దినుసులు, అల్లము, పసుపు మొదలైన పంటలు పండేవి. దేశమంతటా కూడా నూనె పరిశ్రమలు, పంచదార, బెల్లం పరిశ్రమలు ఉండేవి. తర్వాత వ్యవసాయంతో పాటు వివిధ పరిశ్రమలు, దానికి అనుబంధంగా వివిధ పరిశ్రమలు ఉండేవి. తర్వాత వరంగల్లో రత్న కంబళాల పరిశ్రమ, అంటే వరంగల్ రత్న కంబళాల పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. తర్వాత అదేవిధంగా రత్న కంబళాలతో పాటు వరంగల్లో మక్మల్ వస్త్రాలు కూడా నేసేవారు. తర్వాత లక్క బొమ్మలు, ఆట వస్తువులు మొదలైనవి కూడా తయారు చేసేవారు. తర్వాత గుత్తికొండ, పల్నాటి సీమ, గుత్తికొండ తర్వాత పల్నాటి సీమలు మనకు ఆ కాలంలో ఇనుప పరిశ్రమకు చాలా పేరుగాంచాయి. తర్వాత రాయలసీమ, గోల్కొండ ప్రాంతాల్లో వజ్రాలు దొరికాయి. రాయలసీమ మరియు గోల్కొండ ప్రాంతాల్లో ఎక్కువగా వజ్రాలు దొరికాయి. తర్వాత రాజ్యాదాయానికి ప్రధానమైన భూమి శిస్తే కాకుండా ఇంకా మనకు పచ్చిక బయళ్ళ గడ్డిపైన, అంటే పశుగ్రాసం గడ్డిపైన, పచ్చిక బయళ్ళపైన పన్నులు ఉండేవి. తర్వాత అటవీ సంపదలపైన, అడవిలో వివిధ ఉత్పత్తులు తీసుకునేందుకు పన్నులు విధించేవారు. అటవీ సంపదలపైన పన్నులు. తర్వాత దర్శనం అంటే రాజును దర్శించినప్పుడు తప్పనిసరి రాజు దగ్గరికి వివిధ కానుకలు తీసుకొని వెళ్ళాలి. దాన్ని ఏమంటారంటే దర్శనం అని, అదొక పన్ను, దర్శనం అని అంటారు. తర్వాత అప్పనం అంటే అకారణంగా వచ్చిందంటే ఎవడైతే వారసులు లేకుండా ఎవడైతే చచ్చిపోతాడో వారి ఆస్తి కూడా ప్రభుత్వానికి చెందింది. ఆ విధంగా అప్పనంగా వచ్చేదని అప్పనం అంటారు. తర్వాత ఉపకృతి అనే పని ఏంటంటే చేసిన సేవకు గాను చేసిన రాజు కానీ, ఆయన ఉద్యోగులు కానీ, ఆయన కింద పనిచేసే అధికారులు కానీ ఏమైనా సేవ చేస్తే దాని ప్రతిఫలంగా ఒక పన్ను చెల్లించారు. దాన్ని ఏమనేవారంటే ఉపకృతి అని అనేవారు. ఈ విధంగా మొదలైన సాంప్రదాయ పనులు, ఇవన్నీ కూడా సాంప్రదాయ పనులు ఉండేవి. తర్వాత భూములను రకరకాలుగా విభజించేవారు. భూములను వేలిచేను, నీరు భూమి, తోట భూమి అని విభజించారు. భూములను 3 రకాలుగా విభజిస్తే ఒకటో వేలిచేను, రెండోది నీరు భూమి, మూడోది తోట భూమి అనే మూడు భాగాలుగా భూమిని విభజించడం జరిగింది. తర్వాత సాధారణంగా మరి భూమిని కొనడానికి 32 జానలుండే, భూమిని కొనడానికి 32 జానలుండే గడా లేదా కొలతో పొలాన్ని కొలిచేవారు. సాధారణంగా 32 జానలుండే గడా లేదా కొలతో పొలాన్ని కానీ భూమిని కొలిచేవారు. పన్నును ధాన్య రూపంలో అయితే ధాన్య రూపంలో చెల్లించేవారు. అయితే పంటలు చేతికొచ్చే సమయంలో ప్రభుత్వ అధికారులు ఈ పన్నులు వసూలు చేసేవారు. తర్వాత బ్రాహ్మణులకు ఇచ్చిన భూముల మీద కూడా నామమాత్ర పన్ను ఉండేది. దేవబ్రాహ్మణులకు అంటే దేవునికి కొన్ని భూములు దేవాలయాలకు ఇచ్చేవారు, కొంతమంది బ్రాహ్మణులకు ఇచ్చేవారు, అగ్రహారాలుగా ఇచ్చేవారు. వీటి మీద కూడా నామమాత్రమైన పన్ను వసూలు చేసేవారు. తర్వాత తోట భూముల మీద, వాణిజ్యం మీద వేసే పన్నును సుంకాలు అంటారు. అంటే తోట భూముల మీద, అంటే ఒక రకమైన భూమి పేరు తోట భూమి. తోట భూముల మీద, తర్వాత వాణిజ్యం అంటే వ్యాపారం మీద వేసే పన్నును ఏమంటారంటే సుంకాలు అంటారు. ఈ సుంకాలను వసూలు చేసేవారు సుంకరులు. సుంకాలు ఎవరు వసూలు చేస్తారంటే సుంకరులు అనే ఉద్యోగులు వసూలు చేస్తారు. తర్వాత స్వయం ప్రతిపత్తి కలిగిన వర్తక సంఘాలు ఉండేవి. తర్వాత అంటే స్వతంత్రంగా ఉన్న వర్తక సంఘాలు ఈ కాలంలో ఉండేవి. వాణిజ్య పన్నులను కూడా వీళ్ళు వసూలు చేసేవారు. తర్వాత దేశీయ వాణిజ్యానికి ప్రధానమైన కేంద్రం ఏదంటే ఓరుగల్లు. దేశీయ వాణిజ్యానికి ఓరుగల్లు ప్రధాన కేంద్రంగా
ఉండేది. అనేక ప్రాంతాల్లో సంతలు కూడా జరిగేవి. అనేక ప్రాంతాల్లో సంతలు కూడా జరిగేవి. మార్కెట్ ప్రతి వారం సంత జరిగేది. విదేశీ వాణిజ్యము మనకు బ్రహ్మాండంగా వెలిసిల్లింది. విదేశీ వాణిజ్యం ఈ కాలం బ్రహ్మాండంగా సాగింది. విదేశీ వాణిజ్యానికి ఏ దేశాలతో విదేశీ వాణిజ్యం సాగేదంటే చైనా, పర్షియా, అరేబియా దేశాలతో పాటు సిమలము, తూర్పు ఇండియా దీవులు మొదలైన వాటితో కూడా విదేశీ వాణిజ్యం బ్రహ్మాండంగా సాగుతుండేది. చైనా, పర్షియా, అరేబియా దేశాలతో పాటు సిమలము, తూర్పు ఇండియా దీవులు మొదలైన వాటితో విదేశీ వాణిజ్యం బ్రహ్మాండంగా సాగుతుండేది. విదేశీ వాణిజ్యంలో ప్రధానంగా కర్రీ, తురగ, కనకరత్నాలు, చందనము, జువ్వాది, కర్పూర తైలము మొదలైన ప్రొడక్ట్స్, పన్నీరు, దంతము, రాగి, తగరము, సీసము, పాదరసము, పట్టు, పగడాలు, సుగంధ ఇవన్నీ కూడా ఎగుమతి దిగుమతులుగా మనకు అవుతుండేవి. ఎగుమతి చేసేవారు, దిగుమతి చేసేవారు. తర్వాత మోటుపల్లి, కృష్ణపట్నం మొదలైన ఓడరేవులు ఉండేవి. అంటే బంగాళాఖాతం తీరంలో మోటుపల్లి, కృష్ణపట్నం మొదలైన ఓడరేవుల ద్వారా విదేశీ వాణిజ్యం బ్రహ్మాండంగా సాగుతుండేది. తర్వాత గణపతి దేవుడు విదేశీ వర్తకులకు అభయమిస్తూ మోటుపల్లి ఓడరేవు కేంద్రంలో మోటుపల్లి అభయశాసనాన్ని వేయించాడు. గణపతి దేవుడు అనేవాడు కాకతీయుల్లో గొప్ప చక్రవర్తి గణపతి దేవుడు విదేశీ వర్తకులకు అభయమిస్తూ మోటుపల్లి ఓడరేవులో ఒక అభయశాసనాన్ని వేయించడం జరిగింది. ఆ అభయశాసనంలో ఏం చెప్పాడంటే, మీకు మేము కానీ నా అధికారులు కానీ ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, మీరు ఫ్రీగా రండి, ఇక్కడ వచ్చి వర్తకం చేసుకోండి అని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఆయన మోటుపల్లి అభయశాసనాన్ని ఆయనే గణపతి దేవుడు విదేశీ వర్తకులకు అభయమిస్తూ వేయించడం జరిగింది. ఈ విధంగా మోటుపల్లిని ఏమంటారంటే దేశీయ కొండ పట్టణం అని అంటారు. ఈ విధంగా మోటుపల్లికి వివిధ దేశాల వారు వర్తకులు ఈ విధంగా అభయశాసనం ఇచ్చిన తర్వాత అనేక మంది వర్తకులు ఇక్కడికి వచ్చి విదేశీ వర్తకం చేయడం జరిగింది. ఆ విధంగా కాకతీయ సామ్రాజ్యం విదేశీ వర్తకం ద్వారా ఆర్థికంగా బాగా బలపడింది. ఈనాటి మనకి ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితుల కిందకి మనకి వస్తాయి. ఆనాటి ఆర్థిక పరిస్థితుల కిందకి ఈ అంశాలు కూడా మనకు అన్నీ వస్తాయి. మరి ఈ కాలం నాటి మనకి ఆర్థిక పరిస్థితులు అడిగినప్పుడు మనం ఈ అంశాలన్నీ కూడా మనం పేర్కొంటే బాగుంటుంది. తర్వాత సాంఘిక పరిస్థితులు అంటే ఆర్థిక పరిస్థితులు ప్రధానంగా ఏంటంటే ఆనాటి భూమి శిస్తు ఏంటి అంటే రాజ్య ఆదాయానికి ప్రధానమైన ఆధారం ఏంటంటే భూమి శిస్తు ద్వారానే రాజ్యానికి ప్రధానమైన ఆదాయం వచ్చేది. భూమి శిస్తు కాకుండా మనకు ఇతర పనులు ఉండేవి, రకరకాల పనులు ఉండేవి. రకరకాల పనుల గురించి చెప్పాల్సి ఉంటుంది. తర్వాత అదే కాకుండా భూమి శిస్తు తర్వాత ఇతర పనుల గురించి చెప్పాల్సి ఉంటుంది. ఇతర పనుల తర్వాత అలాంటి పరిశ్రమలు ఏ విధంగా ఉండేవి, తర్వాత శ్రేణి వ్యవస్థ ఏ విధంగా ఉండేది, తర్వాత శ్రేణి వ్యవస్థ ద్వారా వర్తకం ఏ విధంగా సాగేది, తర్వాత పరిశ్రమల గురించి చెప్పాల్సి ఉంటుంది. తర్వాత స్వదేశీ వాణిజ్యం, విదేశీ వాణిజ్యం ఈ విధంగా చెప్పినట్టు మనకు మొత్తం కూడా ఇవన్నీ కూడా మనకు పరిశ్రమల కింద ఇవన్నీ ఈ అంశాలు వస్తాయి. కాబట్టి అంటే ఆర్థిక పరిస్థితుల కింద ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఆర్థిక పరిస్థితుల గురించి మనం రాయాల్సి ఉంటుంది. మరి సాంఘిక పరిస్థితుల విషయానికి వస్తే సాంఘిక పరిస్థితులు అంటే ఆనాటి సమాజము, వర్ణ వ్యవస్థ, కుల పద్ధతి, తర్వాత స్త్రీ స్థానము, తర్వాత వస్త్రధారణ, తర్వాత నగలు మొదలైన అంశాలు సాంఘిక పరిస్థితుల కిందకి, మత పరిస్థితులు కూడా సాంఘిక పరిస్థితుల కిందకి వస్తాయి. మరి కాకతీయుల కాలం నాటి సాంఘిక పరిస్థితుల విషయానికి వస్తే కాకతీయులు శూద్రులు మొట్టమొదటిసారిగా కాకతీయుల కాలంలో మొట్టమొదటిసారిగా స్త్రీకి ఆస్తి హక్కును గుర్తించింది ఈ కాలంలోనే. మొట్టమొదటిసారిగా స్త్రీకి ఆస్తి హక్కును అంతకుముందు ఎవరు గుర్తించలే, కానీ కాకతీయుల కాలంలో మొట్టమొదటిసారిగా స్త్రీకి ఆస్తి హక్కు ఉందని గుర్తించింది ఈ కాలంలోనే గుర్తించబడింది. విజ్ఞానేశ్వరం అనే గ్రంథము స్త్రీ ధనాన్ని 5 రకాలుగా వివరిస్తుంది విజ్ఞానేశ్వరం అనే గ్రంథము. తర్వాత ఈ కాలంలో కొత్త కుల నిర్మూలన జరగలేదు. కుల నిర్మూలన జరగకపోగా కొత్త కులాలు పుట్టుకొచ్చాయి. అంటే కులాలను నిర్మూలించకపోగా కుల నిర్మూలన జరగకపోగా కొత్త కులాలు పుట్టుకొచ్చాయి. ఈ కొత్త కులాలు ఏంటంటే వీరశైవ. మరి ఈ కొత్త కులాలు ఎందుకు పుట్టుకొచ్చాయంటే వీరశైవ, వీర వైష్ణవ మత శాఖల వల్ల కొత్త కులాలు పుట్టుకొచ్చాయి. వీరశైవం అంటే శైవ మతం ఉంది, శివుని పూజించే వాళ్ళందరూ కూడా శైవ మతస్థులు. తర్వాత వైష్ణవ మతం ఉంది, విష్ణుని పూజించే వాళ్ళందరూ కూడా వైష్ణవ మతస్థులు. ఆ విధంగా వీరశైవము, వీర వైష్ణవం అనే అంటే మరి శైవ మతం ఒకటే ఉందా అంటే శైవ మతంలో 64 శాఖలు పుట్టుకొచ్చాయి. ప్రాంతానికి ఒక శాఖ పుట్టుకొచ్చింది. ఆ విధంగా వీరశైవం అనేది శైవ మతంలో ఒక శాఖ. తర్వాత వీర వైష్ణవంలో కూడా అనేక శాఖలు పుట్టుకొచ్చాయి. దాంట్లో వీర వైష్ణవం అనేది మరొక శాఖ. ఈ విధంగా వీరశైవ, వీర వైష్ణవ మత శాఖల వల్ల కొత్త కుల నిర్మూలన జరగకపోగా
కొత్త కులాలు పుట్టుకొచ్చాయి. మరి ఏ కులాలు పుట్టుకొచ్చాయి ఈ రోజుల్లో అంటే బలిజ, శాతాని, లింగాయతులు, తుంబరులు, నంబులు, దాసరులు, చాత్తాద, వైష్ణవులు మన కొత్త కులాలు ఏర్పడ్డాయి. బలిజ ఎన్ని కొత్త కులాలు, బలిజ, శాతాని, లింగాయతులు, తుంబరులు, నంబులు, దాసరులు, చాత్తాద, వైష్ణవులు అనే కొత్త కులాలు ఈ కాలంలో కాకతీయ కాలంలో పుట్టుకొచ్చాయి. తర్వాత వీర వైష్ణవ ప్రథమ నాయకుడు ప్రతినిధి. తర్వాత బ్రహ్మనాయకుడు వీర వైష్ణవ మతాన్ని అనుసరించిన దాని ఫలితమే పద్మనాయకులని ఒక ప్రతీతి ఈ కాలంలో. తర్వాత బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర కులాల్లో ఉపకులాలు ఆవిర్భవించాయి. తర్వాత బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర కులాల్లో కూడా ఉపకులాలు ఆవిర్భవించాయి. అంటే ఈ వర్ణ వ్యవస్థ, అంటే వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్ణాలు ఉంటాయి. బ్రాహ్మణులు, క్షత్రియులు అప్పర్ క్యాస్ట్, బ్రాహ్మణులు, క్షత్రియులు అప్పర్ క్యాస్ట్ అయితే వైశ్యులు శూద్రులు తక్కువ కులాలుగా ఉండేవారు. అంటే బ్రాహ్మణులు అప్పర్ క్యాస్ట్, బ్రాహ్మణులు, క్షత్రియులు అప్పర్ క్యాస్ట్ అయితే వైశ్యులు, శూద్రులు వారి కింద ఉండేవారు. కాబట్టి మరి ఈ కులాలు, మరి బ్రాహ్మణుల్లో కూడా ఉపకులాలు పుట్టుకొచ్చాయి, క్షత్రియుల్లో కూడా ఉపకులాలు పుట్టుకొచ్చాయి, శూద్ర కులాల్లో కూడా ఉపకులాలు ఆవిర్భవించాయి. నాటి శాసనాలు ఏం చెప్తున్నాయంటే, నాటి శాసనాలు, సాహిత్య గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే అష్టాదశ ప్రజలను 18 కులాల వారి గురించి పేర్కొన్నాయి. నాటి శాసనాలు, సాహిత్య గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే అష్టాదశ ప్రజలు అంటే 18 కులాల వారి గురించి మనకు పేర్కొన్నాయి. తర్వాత బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలను రక్షించడానికి బ్రహ్మదేవుడు పులింద వర్గాన్ని అనే ఒక వర్గాన్ని బ్రహ్మ సృష్టించినట్లు కాకతీయ ప్రోలరాజైన సేనానైన మల్లెనాయకుడు తన మాటిన శాస్త్రంలో పేర్కొన్నాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలను, ఈ 4 వర్ణాలను కూడా రక్షించడానికి బ్రహ్మ ఒక కులాన్ని పుట్టించిందట. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలను రక్షించడానికి బ్రహ్మ ఒక వర్గాన్ని సృష్టించిందట. ఆ వర్గం పేరేంటి? పులింద వర్గం అనే దాన్ని సృష్టించినట్టు మనకు కాకతీయ ప్రోలరాజు సైన్యాధిపతి అయిన మల్లెనాయకుడు తన మాటిన శాస్త్రంలో పేర్కొనడం జరిగింది. కాకతీయులు ఏ కులస్తులో మనకు స్పష్టంగా తెలియదు. మొత్తానికైతే కాకతీయులు శూద్రులు. తర్వాత జైన, శైవ మతాల ద్వారా సమాజంలో ఉన్నత స్థానాన్ని సాధించి రాజకీయాధికారం పొందిన తర్వాత రుద్రదేవుని కారణించి వీరు హిందూ మతాభిమానులు కావడం జరిగింది. అంటే వీరు ముందు ఏ కులస్తులో స్పష్టంగా ఎవరికి తెలియదు. కాబట్టి కాకతీయులు జైన, శైవ మతాల ద్వారా సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందారు. ముందు జైన మతంలో ఉన్నారు, తర్వాత శైవ మతంలో చేరారు. ఆ విధంగా సమాజంలో ఉన్నత స్థానాన్ని వీళ్ళు పొందడం జరిగింది. సమాజంలో ఉన్నత స్థానాన్ని పొంది తర్వాత ఏమైంది, సమాజంలో ఉన్నత స్థానాన్ని సాధించిన తర్వాత రాజకీయాధికారం వచ్చింది వీళ్ళకి. ఈ విధంగా రాజకీయ అధికారం పొందిన తర్వాత రుద్రదేవుని కాలం నుండి వీరు హిందూ మతాభిమానులు కావడం జరిగింది. కుల వ్యవస్థ ఈ కాలంలో మరీ బిగిసిపోయింది. తర్వాత వర్ణాంతర వివాహాలు కేవలం ఉన్నత వర్గాల వారిలో మాత్రమే జరిగాయి. కుల వ్యవస్థ బాగా బిగిసిపోయింది. కుల వ్యవస్థ గట్టిగా అయింది. వర్ణాంతర వివాహాలు కేవలం ఉన్నత వర్గాలు, బాగా డబ్బున్న వాళ్ళు, ఉన్నత వర్గాలు, బ్రాహ్మణ, క్షత్రియుల్లోనే వర్ణాంతర వివాహాలు జరిగేవి. కానీ కింది వర్ణాల్లో ఎట్టి పరిస్థితుల్లో వర్ణాంతర వివాహాలు జరిగేవి కాదు. వివిధ వర్ణాల మధ్య సామరస్యంగా వివిధ వర్ణాల వారు ఉండేవారు. వారి గ్రామీణ జీవితం ప్రశాంతంగా గడిచేది. అయితే రెడ్డి, వెలమ కులాల మధ్య అధికార ప్రాబల్యం కోసం మాటికి పోరాటాలు జరిగాయి. ఈ కాలంలో ఎక్కువగా పోరాటాలు జరిగాయి. తర్వాత కాకతీయుల కాలం నాటి సాంఘిక జీవితంలో మరొక ముఖ్య లక్షణము కుల సంఘాలు. కాకతీయుల కాలం నాటి సాంఘిక జీవితంలో మరొక ముఖ్య లక్షణం ఏంటంటే కుల సంఘాలు ఉండేవి. కుల సంఘాలు ఈ కాలంలో ఉండేవి. ఈ కుల సంఘాలను ఏమనేవారంటే సమయములని అనేవారు. తర్వాత వివిధ కుల సంఘాలు ఉండేవి. వివిధ కుల సంఘాల్లో సమయములని అనేవారు. తర్వాత బ్రాహ్మణ కుల సంఘం అనేది ఉండేది. బ్రాహ్మణ కుల సంఘాన్ని ఏమనేవారంటే మహాజనులని అనేవారు. బ్రాహ్మణ కుల సంఘాన్ని మహాజనులు అనేవారు. తర్వాత వైశ్య కుల సంఘాన్ని నకరం అనేవారు. నకరం అని పిలిచేవారు. శైవ సమయాలు, తర్వాత వైష్ణవ సమయాలు దేవాలయ అర్చక సంఘాలుగా వ్యవహరించేవి. శైవ సమయాలు అంటే శైవ మతంలో ఉన్న కులాలు శైవ సమయాలు, వైష్ణవ సమయాలు అనేవి దేవాలయం అర్చక సంఘాలుగా వ్యవహరించేవి. తర్వాత దేవాలయాల్లో సాని మున్నూరు, మానూరు, తేలికి, వేపురు, పంచానం వారు అనే సంఘాలను ఏర్పాటు చేసుకొని తమ హక్కులను రక్షించుకునేవారు.
అంటే దేవాలయాల్లో సేవలు చేసేవారు సానిమున్నూరు, మానూరు, తేలికి, వేపూరు, పంచానం వారు మొదలైన వాళ్ళు తమ తమ సంఘాలను ఏర్పాటు చేసుకొని సమయాలను ఏర్పాటు చేసుకొని తమ హక్కులను వారు రక్షించుకునేవారు. ఈ సమయాలను అదుపులో ఉంచడానికి ఇటువంటి సమయాలంటే కులాలను అదుపులో ఉంచడానికి సమయ సేనాలు కూడా ఉన్నట్లు మనకు బాపట్ల సాగరం సమయ సేనాలు. మరి ఈ కులాలను ఎవరు అదుపులో ఉంచాలంటే సమయ సేనాలు ఉండేవారు ఈ కులాలను అదుపులో ఉంచడానికి. ఇట్లా ఉండేవారు. సమాజంలో బ్రాహ్మణులకు రాజకీయ ప్రాబల్యం బాగా తగ్గిపోయింది. సమాజంలో బ్రాహ్మణులకు రాజకీయ ప్రాబల్యం బాగా తగ్గిపోయింది. వీరిలో వైదికులు, నియోగులు అనే 2 శాఖల వారు. బ్రాహ్మణులు కూడా 2 వర్గాలు ఏర్పడ్డారు. ఒకరు వైదికులు, రెండో వారు నియోగులు అనే శాఖలు ఏర్పడ్డాయి. తర్వాత ఉపకులాలు కూడా ఏర్పడ్డాయి. అధికారం శూద్రుల హస్తగతమైంది. అధికారం మొత్తం కూడా శూద్రుల హస్తగతమై వారు రాజులు కావడం జరిగింది. అంటే క్షత్రియులకు పని కూడా పోయింది ఇక్కడ. ఎందుకంటే అధికారం శూద్రుల హస్తగతమైంది, వాళ్ళు రాజులు అయ్యారు కాబట్టి. తర్వాత క్షత్రియులు మరి చేసేది లేక శూద్రులతో సంబంధ బాంధవ్యాలను అంటే చుట్టరికం ఏర్పాటు చేసుకున్నారు శూద్రులతో. తర్వాత ఈ కాలంలో భూదానాలు ఎక్కువగా అవడంతో వాటి వివరాలను రాయడానికి భూదానాలు ఎక్కువైపోయినాయి. అంటే బ్రాహ్మణులకు దేవుడికి భూములు ఎక్కువ దానం చేయడం మొదలైంది. ఈ విధంగా భూదానాలు ఎక్కువైపోవడంతో వాటి వివరాలను రాయడానికి కాయస్థ అనే ఒక ఉపకులం పుట్టుకొచ్చింది. అంటే కేవలం భూదానాల వివరాలను రాయడానికి ఒక కొత్త కులం పుట్టుకొచ్చింది. దాని పేరు ఏం పేరు అంటే కాయస్థ. నాటి సమాజంలో నిర్బంధ వైధవ్యము, బాల్య వివాహాలు, కన్యాశుల్కం అనేవి మూఢాచారాలు సమాజంలో ఉండేవి. తర్వాత సామాన్య ప్రజల్లో మద్యపానము, జూదము, కోడి పొట్టేళ్ల పందాలు మొదలైన దుర్వ్యసనాలు ఉండేవి. తర్వాత దేవదాసీలకు, పసివీరాండ్రకు, వేశ్యలకు సమాజంలో గొప్ప గౌరవం ఉండేది. అంటే దేవదాసీలు అంటే దేవునికి చిన్నప్పుడే బాలికలను తీసుకెళ్ళి దేవునికి అంకితంగా ఇచ్చేవారు. ఆ విధంగా వారి జీవితాంతం ఆ దేవాలయానికి సేవలు చేస్తూ, సమాజానికి సేవలు చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండడం, ఇలాంటివి వాళ్ళని ఏమంటారు దేవదాసీలు అని అంటారు. తర్వాత బసవీరాండ్రు అంటే బసవనికి అంకితమైన స్త్రీలు. బసవుడు అంటే ఎవరు? శివుడు. బసవుడు అంటే శివుడు. బసవనికి అంకితమైన స్త్రీలను బసవీరాండ్రు అంటారు. తర్వాత ఈ విధంగా వేశ్యలు ఉంటారు. ఈ ముగ్గురు కూడా దేవదాసీలకు, బసవీరాండ్రకు, వేశ్యలకు సమాజంలో గొప్ప గౌరవం ఉండేది. తర్వాత బసవీరాండ్రు అనేవారు బసవని శివుని పేరున బాలికలను శివాలయానికి అంకితం చేసేవారు బసవీరాండ్రు అనేవారు. వారి జీవితాన్ని ఈ బాలికలు ఈ విధంగా అంకితమైన బాలికలు, శివునికి అంకితమైన బాలికలు వారి జీవితాన్ని శివునికి అర్పించి శివునికి సేవలు చేస్తూ వ్యభిచారులుగా మారడం జరిగింది. తర్వాత ప్రభువులు, ఉన్నత వర్గాల వారు దేవాలయాలు ప్రభువులు, ఉన్నత వర్గాల వారు దేవాలయాలకు దేవదాసీలను, నాట్యకత్తెలను బహుకరించేవారు. ప్రభువులు, ఉన్నత వర్గాల వారు దేవాలయాలకు దేవదాసీలను, నాట్యకత్తెలను బహుకరించేవారు. తర్వాత వేశ్యలు సాహిత్య, సంగీత, నృత్య చిత్ర లేఖనాల్లో నిష్ణాతులై వీళ్ళు ఇంత వేశ్యలకు వీళ్ళకి సమాజంలో గొప్ప గౌరవం ఉండేది. దేవదాసి ఈ విధంగా ప్రభువులు, ఉన్నత వర్గాల వారు ఏం చేసేవారు? దేవాలయాలకు దేవదాసులను, నాట్యకత్తలను కొని మరీ బహుకరించేవారు. తర్వాత వేశ్యలు సాహిత్య అన్ని లలిత కళల్లో నిష్ణాతులుగా ఉండేవారు. ఈనాడు వేశ్యలు సాహిత్యము, సంగీతము, నృత్యము, చిత్రలేఖనాల్లో వీరు నిష్ణాతులై గొప్ప పండితులై కవి పండితులను పోషించేవారు. తర్వాత తీర్థాలు, తిరునాళ్ళు ప్రజలను బాగా ఆకర్షించేవి. తర్వాత దుర్గాష్టమి, దీపావళి, మకర సంక్రాంతి, ఉగాది, మహాశివరాత్రి, ఏరువాక అనే ఇవన్నీ కూడా పండుగలు ఈ కాలంలో జరుపుకునేవారు. శ్రీశైలంలో మహాశివరాత్రికి జరిగే ఉత్సవాన్ని గురించి పాలకూరికి సోమనాథుడు అనే కవి తన గొప్ప పాలకూరికి సోమనాథుని జనగాం దగ్గర ఉన్న పాలకుర్తి. ఈ పాలకూరికి సోమనాథుడు తన గ్రంథాల్లో శ్రీశైలం జరిగే జాతర గురించి చెప్పడం జరిగింది. తన గ్రంథాలు 1182 సంవత్సరానికి జరిగిన పల్నాటి యుద్ధం తర్వాత ఓరుగల్లో కూడా పల్నాటి వీరులకు జాతర చేయడం ఒక ఆచారం అయిపోయింది. పల్నాటి బ్రహ్మనాయుడు కుల వ్యవస్థను ఖండించి సహపంక్తి భోజనాలను చాపకులను ప్రోత్సహించడం జరిగింది. ఈ విధంగా పల్నాటి బ్రహ్మనాయుడు కుల వ్యవస్థను ఖండించి సహపంక్తి భోజనాలను అంటే అందరూ కూర్చొని భోజనాలను చాపకులను ఆయన ప్రోత్సహించడం జరిగింది. ఆయన వీర వైష్ణవాన్ని అనుసరించి అనేక మంది నిమ్న కులస్తులను వీర వైష్ణవంలో కుల మత వ్యవస్థ ఉండదు కాబట్టి వీర వైష్ణవం అనే దాన్ని అనుసరించి పల్నాడు బ్రహ్మనాయుడు అనేక మంది నిమ్న కులస్తులను, తక్కువ కులస్తులను దానిలో చేర్చడం జరిగింది. వీర వైష్ణవాన్ని తర్వాత శివుని ఉగ్ర రూపాలైన భైరవ, మైలార్ దేవతలను పూజించినట్టు మనకు వెనుకొండ వల్లభార్యుడు రచించిన క్రీడాభిరామం ద్వారా తెలుస్తుంది. తర్వాత మైలారు దేవుని యుద్ధ దేవునిగా వీరులు మైలారు అంటే ఇదొక
వీరులు శివుని ఉగ్ర రూపాలైన భైరవ మైలార దేవతలను పూజించిన క్రీడాభిరామం ఉండాల్సింది. అలా శివుని ఉగ్ర రూపాలు అంటే మోక్షం తొందర రావాలని చాలా సీరియస్గా పూజించేవారు భైరవ మైలార దేవతలను. ఆ విధంగా మైలార దేవుని మైలార దేవుడిని శివుని అవతారం ఒక ఉగ్రరూపం, అదొక ఉగ్రరూపం. దేవుని యుద్ధ దేవునిగా వీరులు ఆరాధించేవారు. ఈ విధంగా మనం సాంఘిక పరిస్థితుల గురించి కొంతమేరకు తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ సాంఘిక పరిస్థితులు పూర్తిగా మిగిలిన సాంఘిక పరిస్థితులు మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాం.